జై గురుదేవ. సర్వ విఘ్నోపశాంతి. ఆత్మీయ బంధువులందరితో మరొక విషయం విన్నవించుకోవడం కోసం నా ప్రయత్నము. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి. మనోమస్తిష్కోపాసన మనం చేస్తున్నప్పుడు మనకి రెండు, ముఖ్యంగా సవికల్ప సమాధి స్థితినే ఎక్కువ మనం అనుభవించడానికి ఆస్కారం ఉంటుంది. కల్పము అంటే కల్పించుకోవడం, దాని అంతటికి అది కల్పించుకుంటుంది. ఏది కల్పించుకుంటుందో ఇప్పుడు మనం నిర్ధారణ చేసుకొని వివరంగా తెలుసుకుందాం. సవికల్పము, సవి అంటే మంచివి, ఆ కల్పాలను చేసుకుంటూ ఉంటుంది. ఎవరు చేసుకుంటారు? మనసే అన్నిటికీ మూలకారకం. ఆ మనసు అనేక రకాల ఆలోచనలతోటి ఉంటుంది. చిత్తమునందు మనకు గతానికి సంబంధించి, అంటే మన జన్మజన్మల చరిత్ర అంతా చిత్రగుప్తుడి దగ్గర చిట్టా బుక్ ఉంది, యముడి దగ్గర చిత్రగుప్తుడు ఉంటాడు, ఆ చిట్టా ఉంటుంది. ఆ చిట్టాలో మన అన్నీ రాయబడతాయి, పాపకృత్యాలు పుణ్యకృత్యాలు అని చెప్తూ ఉంటారు మన పూర్వీకులు పెద్దలు. అక్కడెక్కడో చిత్రగుప్తుడి మాట మనకు తెలియదు, కానీ ఇక్కడ చిత్తం దగ్గర మనం చేసినటువంటి గత జన్మ తాలూకా రికార్డులు, మనం ఆశపడుతున్న అటువంటి ఆకాంక్షలు, కోరికలు, మనం భవిష్యత్తులో ఏం చేయాలి అనే రచనలు, అవన్నీ నాభిచక్రమైనటువంటి మణిపూర్వక చక్రంలో చిత్తం ఉంటుంది. ఆ చిత్తంలో రికార్డ్ అయి ఉంటుంది. ఆ రికార్డే మనకి సవికల్ప సమాధిలో, సవికల్పము అంటే మంచి కల్పితాలుగా చేయబడతాయి. ఆగ్నేయ చక్రమునందు థర్డ్ ఐ అంటే మూడో నేత్రం, మనోనేత్రం తెరబడినప్పుడు ఆ మనోనేత్రములో చిత్కళలుగా అవి నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు. ఉదాహరణకి ఒక ఉదాహరణ మనం తీసుకున్నట్టయితే, మహద్గురువులైనటువంటి శ్రీమద్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రాశారు అంటే ఆయన సమాధి స్థితిలో ఉండి రాబోయే భవిష్యత్తులో ఎలాంటి విషయాలు జరుగుతాయి అనేది ఆయన తాళపత్ర గ్రంథాల మీద రచించారు. అవి ఇప్పుడు ఏదన్నా ఒక వింత విశేషం జరిగిందంటే బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతుంది అని మనం కూడా అనుకొనిచున్నాము. అదంతా ఎలా చేశారు ఆయన అంటే, జాగృతి స్థితిలో దేహము జాగృతిగానే ఉంటుంది, జీవుడు జాగృత స్థితిలోనే, ఆత్మ జాగృత స్థితిలోనే ఉంటుంది. అలాంటప్పుడు మాత్రమే సవికల్ప సమాధిలో మనోనేత్రం మీద కల్పకము అంటే సృష్టించుకోవడం, ఆలోచించి దూరదృష్టితోటి వచ్చే విషయాల్ని, రాబోయే విషయాల్ని గ్రహింపు చేసుకొని ఆయన ఒక మహాయోగి కాబట్టి అలా చెప్పగలిగారు. వాటిని దర్శించి ఖగోళ నందున్నటువంటి విషయాలని గ్రహించి ఆయన చెప్పగలిగారు. అంతదాకా ఎందుకు, ఈ కలియుగంలో మనకు లభించినటువంటి పెన్నిదైనటువంటి జగద్గురువులైనటువంటి కమిలీ బాబా వారు కూడా ఆయన తపస్సు చేసి, ఆ తపస్సు ద్వారా సిద్ధి పొంది, ఆ సిద్ధి ద్వారానే ఖగోళంలో ఏం జరుగుతున్నాయి, వాటి మధ్య ఎంతంత దూరాలు, వాటిని ఎలా మనం తెలుసుకోవాలి అనేది బాబాజీ ద్వారా రచింపబడినటువంటి దైవప్రసాదికి నందు లిఖింపబడి ఆయన మనకు ప్రసాదించిన ఆ దివ్య గ్రంథాన్ని మహాగురువుగా, అదే సాక్షాత్తు గురుస్వరూపంగా భావించి మనం తెలుసుకుని దాన్ని అభ్యసించి చదివినట్లయితే మనకు బోధపడుతుంది. అలాగా మహనీయులందరూ వాళ్ళు దివ్యనేత్రంతో, మామూలు ఈ చర్మ చర్చువులు ఇవి, ఆ మనోచర్చు ఉంటుంది, ఆ చర్చుతో కూడా కాదు, మనసుతో యోచించటం కాదు. ఉదాహరణకి ఏనుగుని చూసావా అంటే మనం కళ్ళు మూసుకుంటే మన ఆగ్నేయ చక్రమునందు ఏనుగు చిత్రం లిఖింపబడుతుంది. అలాగే స్వప్న వ్యవస్థలో మనం స్వప్నాలన్నీ జాగృత స్థితిలోకి వస్తే కొన్ని గుర్తుంటాయి స్వప్నాలు, కొన్ని గుర్తుండవు, ఆలోకంగా మర్చిపోతాం. అవన్నీ చిత్తము యొక్క చేష్టలు. ఆ చిత్తము ప్రేరణ ద్వారా, మన మనసు ప్రేరణ ద్వారా కలిపేటటువంటి అభూత కల్పనలు రావచ్చు, నిజమైనవి కూడా రావచ్చు. అలాగే పరిపూర్ణాచార్యులు గారికి ఆయన విష్ణు భగవానుడు కల్లో కనిపించి, శివ భగవానుడు కల్లో కనిపించి, త్రిమూర్తులు కళల్లో కనిపించి బ్రహ్మంగారుగా నీకు కొడుగ్గా పుడతామని చెప్పారని ఇలా బ్రహ్మంగారి చరిత్రలో ఏదో చెబుతారు. కొంతమందికి భగవత్ సాక్షాత్కారం కళల్లో జరిగి పలానా చోట నేను ఉద్భవిస్తున్నాను, ఇవన్నీ అది మహామహనీయులకి, మహాయోగి ఆత్మలకైతే ఆ విధి విధానం జరగచ్చు.
ఇప్పుడు మనం ముచ్చటించుకున్న విషయం ఏంటంటే సవికల్ప సమాధి. ఇలాంటి సవికల్ప సమాధుల్లో మహనీయులకి గోచరమయ్యే విషయాలు, జగద్ విషయాలు కానీ మిగతా తదేతర విషయాలు కానీ నిజమయ్యే తీరతాయి. అలాగే దాన్ని సవికల్ప సమాధి అంటారు. మన బోటోళం ధ్యానానికి కూర్చున్నప్పుడు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఏవో అభూత కల్పనలైనటువంటి దృశ్యాలు కనబడతా ఉంటాయి. అవన్నీ చిత్కళలుగా భావిస్తారు పెద్దలు, అనుభవజ్ఞులు. ఇది సరికాదమ్మా అని చెప్తారు. అలాగే మన రామకృష్ణ పరమహంసల వారికి ఆగ్నేయ చక్రంలో దృష్టి నిలబడిపోయిందని, ఆ సవికల్ప సమాధి స్థితిలోనే ఉండిపోయారని, ఆయన నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళలేకపోయారని, అప్పుడు ఆయన గురుదేవులైనటువంటి తోతాపూరి గారు వచ్చి ఆయన్ని ఆగ్నేయ చక్రం దగ్గర ఒత్తిడి చేసి ఏదో పెంకుతో గుచ్చారని ఇట్లా కథలు చెప్తారు మన పెద్దలు. అప్పుడు ఆయన నిర్వికల్ప సమాధికి ఆయన నిర్వికల్ప సమాధిలో ఉన్నారని అట్లా చెప్తారు. ఈ సవికల్ప సమాధి వివరణ అయితే ఇది. మనం చిక్కళల్ని కూడా దాటుకోవాలి, అవి శాశ్వతమైనవి కావు. ఆ తపస్సు యొక్క మనం ధ్యానం చేస్తున్నప్పుడు జరిగేటటువంటి ఆ చిన్న చిన్న దృశ్యాల దగ్గరే ఆగిపోకుండా చక్కగా నిర్వికల్ప సమాధికి సాధనగా చేయడమే మంచి పని. ఇక నిర్వికల్ప సమాధి అంటే ఏంటంటే మహామహనీయులు, యోగులు ఏళ్ల తరబడి హిమాలయాల్లో ఉన్నటువంటి మన ప్రముఖ భారతదేశమే యోగి పొంగవులకు నిలయం, వేదభూమిగా చెప్పబడుతుంది. అటువంటి దేశమునందు మహామహనీయులు, యోగులు, ఋషులు, మునులు, తపస్వీకులు అక్కడ ఉండి నిర్వికల్ప సమాధిలో ఉండిపోతున్నారు. అంటే ఒకరోజు 2 రోజులు కాదు, యుగాలుగా అలా యోగిగా ఉండిపోతారు. వాళ్ళకేమీ చలనం ఉండదు, దేహం కదిల్చినా కూడా కదలరు. అది అలాంటి స్థితిని నిర్వికల్ప సమాధి అని అంటారు. మనకు ప్రత్యక్షంగా ఈ కలియుగంలో నిర్వికల్ప సమాధి ద్వారా తెలియబడిన వ్యక్తి మహామహనీయుడైనటువంటి రమణులు వారు. రమణ మహర్షి 12 ఏళ్ల వయసులోనే అరుణాచలంలో ఒక గృహలో కూర్చొని ఎన్నో సంవత్సరాలు ఆయన కూర్చున్న పద్మాసనం కింద పురుగులు పట్టేసినాయి అని కూడా ఆయన చరిత్రలో రాయబడి ఉంది. ఆయన నిర్వికల్ప సమాధిలో అనేక సంవత్సరాలు అన్నపానాదులు లేకోకుండా అలా ఉండిపోయారు. అలా అనేక సంవత్సరాలు, నెలలు, రోజులు కాకుండా సంవత్సరాల తరబడి ఆ స్థితిని నిర్వికల్ప సమాధి. ఎటువంటి కల్పకము ఉండదు. కల్పకము అంటే దర్శించడాలు, ఊహించడాలు, వాటంతటా అవి రావడాలు అవేవి ఏమీ ఉండవు. సాక్షాత్తు పరమాత్మ స్థితిలో కదలక మెదలక ఉన్నటువంటి సాక్షితత్వంగా ఉన్నటువంటి ఆ అఖండ కోటి తేజం కలిగినటువంటి స్వప్రకాశ స్థితి ఎట్లా అయితే ఉంటుందో ఆ స్థితిలో వీళ్ళు దేహదారి అయినప్పటికీ కూడా లయం అయిపోయి ఉండడమే నిర్వికల్ప సమాధి. ఇది సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి యొక్క నిర్వచనాలు. వాటిని మనం అర్థం చేసుకొని ఏదో ఆగ్నేయ చక్రంలో ఈ దృశ్యం కనబడిపోయింది, అబ్బబ్బా నేను గొప్ప అనుకోకుండా అవన్నీ చిత్కళలు, అవి కాదు మనకు కావాల్సింది. అండపిండ బ్రహ్మాండ తేజస్వరూపుడైన ఆ స్వప్రకాశుణ్ణి మనము దివ్య అనుభూతి పొందటము, ఆయన గుర్తెరగడము. అన్నిటిలోనూ ఆయన ఉన్నాడు. దేనిని చూసినా, ఏ ప్రకృతి చూసినా, ఏ జంతువుని చూసినా ఆయనే ఉన్నారు అనే భావన చేసుకున్నా చాలు, మనకి అదే ముక్తి మార్గం అవుతుంది. ఎవరిని ద్వేషించాల్సిన అవసరం లేదు, ప్రేమామోహాల్లో ఇమడాల్సిన అవసరం లేదు. అన్నిటినీ యథాతథంగా గమనిస్తూ వాటి యందు ధర్మబద్ధమైన, న్యాయబద్ధమైన మన ధర్మాన్ని మనం పాటిస్తూ ఎవరికి హాని కలిగించుకోకుండా మనము సజ్జన సాంగత్యంలో, సత్సంగంలో, సత్సంగము అంటే మనలో ఉన్నటువంటి ఆ పరమాత్మతో సంగమయం చేయడమే. మన బుద్ధి అందున్న పరమాత్మని, హృదయమునందున్నటువంటి పరమాత్మని సత్సంగం చేయడమే. అదే సత్సంగం యొక్క వివరణ. ఎవరో పండితులతోనూ మహా గొప్ప గుణవంతులతోనూ సత్సంగం కాదు. నీలో ఉన్న ఆ పరమాత్మని నువ్వు సత్సంగం చేయడమే. నీ ఆత్మని నువ్వు పరిశీలించుకుంటూ ఆత్మానుభూతిలో నువ్వు ఉండడమే సత్సంగము. నాకు తెలిసిన విషయాన్ని మీ ముందు ఉంచా, అన్యదా భావించకుండా ఇంకేదన్నా పొరపాటు ఉంటే నన్ను క్షమించవలసిందిగా ప్రార్థనతో ఆత్మీయ బంధువులకు నమస్కరిస్తూ, గురుదేవుని యొక్క పాదపద్మములకు అనేక వేల నమస్కారాలను చెల్లిస్తూ ఈరోజు క్లాస్ ముగిస్తున్నాను. ఓం జై శాంతి, విజయశాంతి, దివ్యశాంతి.